హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి స్టిచ్చింగ్ ఛానల్. టుడే క్లాస్ ఈజ్ స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్. నేను మొన్న కటింగ్ చేశాం కదా, ఇవాళ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి, ఎందుకంటే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటే. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 3.5 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. 2.5 ఇంచెస్ నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ రౌండ్ గీసుకోవాలి. నెక్ డీప్ వచ్చి 3.5, ఫ్రంట్ నెక్ డీప్, నెక్ 2.5. నెక్స్ట్ దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్లో స్లిట్స్ కోసం తీసుకోవాలి క్లాత్ని. ఫ్రంట్ పార్ట్ స్లిట్ లెంగ్త్ వచ్చి 12 ఇంచెస్ ఉండేలా పెట్టి చూసుకోవాలి. ఇంచెస్ వెడల్పు ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ మధ్యలో ఒక ఘాట్ పెట్టుకోవాలి. నెక్ దగ్గర మధ్యలో ఒక ఘాట్ పెట్టుకోవాలి. స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. దాని తర్వాత మనం తీసుకున్న స్లిట్ని దాని మీద ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ పెట్టుకోవాలి, స్ట్రైట్గా మార్క్ పెట్టుకోవాలి. 8 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకోవాలి. ఇంచెస్లా మార్కింగ్ పెట్టుకొని మనం మార్క్ వేసింది డాట్స్ పెట్టిన దాని మీద స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ మీద కాకుండా మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, దాని మీద స్టిచ్ చేసుకోవాలి. పక్క నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం మార్కింగ్ చేసిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. 8 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ నీడిల్ని దింపి అటు సైడ్ తిప్పుకోవాలి. అలానే మనం డాట్స్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, ఆ డాట్ మీద నుంచి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్టిచ్ చేసిన దాని మీద కూడా మధ్యలో కొంచెం 1/2 ఇంచు మందం ఉండేలా గ్యాప్ ఉంటుంది, దాన్ని కట్ చేసుకోవాలి. మనం స్ట్రైట్ లైన్గా మార్క్ చేసాం కదా, దాన్ని కటింగ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసిన దాని మీద కటింగ్ పడకూడదు ఫ్రెండ్స్. దాని తర్వాత స్లిట్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచు ఉండేలా చూసుకొని స్లిట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అటు సైడ్ వైపు కూడా 1/2 ఇంచు మందం ఉండేలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లిట్ని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ ఏమైనా చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎయిట్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా స్లిట్ని స్టిచ్ చేసుకోవాలి 1/2 ఇంచు ఉండేలా. నెక్స్ట్ ఉక్సులు కాజాలు పట్టి ఎటు వేసుకుంటామో అటు చూసుకొని స్లిట్ని ఒకదాని మీద ఒకదాని ఉంచుకొని, ఇటు సైడ్ కావాలంటే అటు సైడ్ వేసుకో. మనకు దీన్ని బట్టి ఉక్సులు కాజాల పట్టిని పెట్టుకోవాలి. నేనైతే లెఫ్ట్ సైడ్ ఉక్సులు కాజాలు పెట్టి రైట్ సైడ్ కాజాల పట్టి కోసం వదిలేను ఫ్రెండ్స్.
7 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. దాని తర్వాత 4 ఇంచెస్ దగ్గర స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అది 4 ఇంచెస్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. అక్కడ క్లాత్ ఎక్కువది తీసేయాలి, ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి, స్టిచ్చింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ క్లాత్ని కట్ చేసుకోవాలి. 1 స్లిట్ క్లాత్ని కట్ చేసుకొని ఇంకో స్లిట్ క్లాత్ ఉంటుంది, అది ఉంచుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ స్లిట్ ఫ్రెండ్స్. ఇలా ఫోల్డింగ్ చేసుకొని కిందలో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ కనబడకుండా మధ్యలో ఉంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ కనబడకుండా. క్లాత్ని సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. దారాలు ఉంటే తీసేసి క్లాత్ని స్ట్రైట్గా ఉంచుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అక్కడ రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ నారాన్ని కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ స్లిట్ ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది, ఇది ఫ్రంట్ సైడ్. ఇలా ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డౌన్ తీసుకోవాలి. నెక్ డౌన్ వచ్చి బ్యాక్ పార్ట్ నెక్ డౌన్ 1 ఇంచెస్, నెక్ విడ్త్ వచ్చి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. రెండింటిని లైన్ గీసుకోవాలి. దాని తర్వాత 1/2 ఇంచ్ మందంతో రౌండ్ తీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ నుంచి కాకుండా నెక్ వైపు నుంచి 1/2 ఇంచ్ మందంతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ వైపు నుంచి నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్ వైపు స్టిచ్చింగ్ చేసుకోకూడదు, నెక్ వైపు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే షోల్డర్ వైపు ఏమైనా అడ్జస్ట్ ఉంటే, ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అటు సైడ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ వైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ పాదం మందంతో. అలా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఇలా వచ్చింది. కాలర్ తర్వాత స్టిచ్చింగ్ చేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకుందాం. హ్యాండ్కి పట్టీ కోసం 1 ఇంచ్ ఫోల్డింగ్ ఉండేలా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర పట్టీ కోసం స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి 1 ఇంచ్ మందంతో. హ్యాండ్స్ దగ్గర ఇలా పట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే బాగుంటుంది. అది రైట్ సైడ్ అని, ఇది రాంగ్ సైడ్ మార్కింగ్ పెట్టుకోవాలి. రాంగ్ సైడ్ వైపు నుంచి పట్టీని మార్క్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్
క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని నెక్స్ట్ ఇటువైపు తిప్పి రైట్ సైడ్ వైపు తిప్పి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే హ్యాండ్స్ దగ్గర పట్టీ బాగుంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకా దాని మీద నుంచి డబుల్ స్టిచ్చింగ్ ఇంకో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకో హ్యాండ్ని కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా ఉన్నాయి. అలానే రెండు హ్యాండ్స్ని కూడా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి హ్యాండ్ జాయింటింగ్ కోసం. ఫస్ట్ 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని 7 ఇంచెస్ మధ్యలో 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని 3/4 ఇంచు ఉండేలా చంకలో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చంక లోతు తీసుకోవాలి. ఇలా లోతు తీసుకుంటే చంకలో ముడతలు రాకుండా ఉంటుంది, పట్టేసినట్టు కూడా ఉండదు ఫ్రెండ్స్. అక్కడ ఒక ఘాట్ పెట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని జాయింటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయింటింగ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకోవాలి. మనం మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ తీసుకొని షోల్డర్ వైపు నుంచి జాయింట్ చేసుకోవాలి. లోతు తీసుకున్నాం కదా, ఆ లోతు ఎటు సైడ్ ఉందో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది, క్లాత్ సరిపోతుంది ఫ్రెండ్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ మందం ఉండేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ అటు సైడ్ కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. పాదం మందంతో స్టిచ్చింగ్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా హ్యాండ్స్ని స్టిచ్చింగ్ చేసుకుంటే చంకలో ముడతలు రావు, హ్యాండ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇలా పాదం మందం పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇంకో డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రాస్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ గోడుతో గీరుకోవాలి స్ట్రైట్గా మార్కింగ్ స్టిచ్చింగ్ చేసిన దాన్ని. ఇది ఫ్రెండ్స్ హ్యాండ్ స్టిచ్చింగ్. నెక్స్ట్ అటు సైడ్ కూడా అలానే మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి పాదం మందంతా హ్యాండ్స్ని. నెయిల్తో గీరుకోవాలి. గోడతో ఇలా స్ట్రైట్గా గీరుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన దాన్ని క్లాత్ అటువైపు పెట్టి ఇలా గోడతో గీరుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్లు చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 4 ఇంచెస్ ఉంది. ఆర్మ్ డౌన్ వచ్చి 7.5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని మనం మార్కింగ్ చేసిన దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ డౌన్ దగ్గర 7.5 ఇంచెస్ ఉండేలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ సైడ్ జాయింట్ల దగ్గర 2 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ కోసం. దాన్ని 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని
2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని దాని మీద నుంచి 2 ఇంచెస్ దగ్గర లైన్గా మార్క్ తీసుకోవాలి. స్లిట్స్ కోసం అయితే 1.5 ఇంచెస్ సరిపోతుంది. అక్కడ స్లిట్ దగ్గర డాట్ పెట్టుకొని 1.5 ఇంచెస్ ఉండేలా మార్క్ పెట్టుకొని లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. క్లాత్ సరిగా స్ట్రైట్గా పెట్టుకొని 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగా 2-3 స్టిచెస్ వేసుకోవాలి. సైడ్ స్లిట్ల దగ్గర 1.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ 1.5 ఇంచెస్ని వదిలి దాని పక్క నుంచి రఫ్ చేసుకుంటూ రావాలి. ఆ తర్వాత ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే సైడ్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్, డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది. నెక్స్ట్ అటు సైడ్ కూడా అలానే మార్కింగ్ పెట్టుకున్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంచెస్ ఇలా మార్కింగ్ పెట్టుకొని 1.5 ఇంచెస్ దగ్గర కట్స్ దగ్గర మార్క్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన దాని మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే డ్రెస్ ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా సైడ్ స్టిచ్చింగ్ స్లిట్స్ దగ్గర రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి క్లాత్ సైడ్స్. నెక్స్ట్ స్లిట్ స్టిచ్చింగ్ కోసం స్లిట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీద నుంచి 2 ఇంచెస్ దగ్గర సీజర్తో 2 ఇంచెస్ పాయింట్ దగ్గర కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే స్లిట్స్ ముడతలు రాకుండా స్ట్రైట్గా వస్తాయి. 1.5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదా, 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నది ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని. ఇలా స్లిట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ని లాగకుండా సైడ్ స్లిట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా క్లాత్ని లాగకుండా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి సైడ్ స్లిట్స్. అలా మనం కట్ చేసుకున్న దాని మీద నుంచి కట్ చేసుకున్నాం కదా, అక్కడ క్లాత్ దగ్గర 1 ఇంచ్ ఉండేలా మార్క్ పెట్టుకొని క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకొని దాని మీద నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మార్క్ చేసిన దగ్గర స్టిచ్చింగ్ వరకు రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే స్లిట్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్. నెక్స్ట్ నీడిల్ని అటు తిప్పి మధ్యలో ఉంచి మళ్ళీ అక్కడ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని 5 ఇంచెస్ దగ్గర నుంచి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకోవాలి. అలా ఫోల్డింగ్ చేసుకుంటే స్లిట్స్లో ముడతలు రావు. నెక్స్ట్ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత నీడిల్ని మధ్యలో దింపి నెక్స్ట్ అటువైపు కూడా స్లిట్ని ఇలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. క్లాత్ని లాగకుండా స్ట్రైట్గా పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్ని సరి చేసుకుంటూ. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే స్లిట్స్లో ముడతలు రావు ఫ్రెండ్స్, బాగుంటుంది. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ స్లిట్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, అది స్ట్రైట్గా వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఎక్స్ట్రా డబుల్ స్టిచ్ వేసుకోవాలి పక్కన. స్ట్రైట్గా స్లిట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ సైడ్ వైపు కూడా ఇలా రఫ్ చేసుకోవాలి.
రెండు ఈక్వల్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలి. సో రెండు ఈక్వల్గా ఉన్నాయి. మళ్ళీ అటు సైడ్ కూడా 2 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకొని స్లిట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచెస్ కోసం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాని మీద అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ కోసం బక్రం తీసుకోవాలి. దాని దగ్గర నుంచి నెక్స్ట్ డ్రెస్ కాలర్ని తీసుకోవాలి. డ్రెస్ని తీసుకోవాలి. దాని నుంచి నెక్ రౌండ్ ఎంత ఉందో మార్కింగ్ పెట్టుకోవాలి. 8.5 ఇంచెస్ వచ్చింది. ఫస్ట్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 4 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ మార్కింగ్ దగ్గర బోబెన్స్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా మార్కింగ్ తీసుకోవాలి. దాని తర్వాత 1 ఇంచ్ ఉండేలా రౌండ్ తీసుకోవాలి. నెక్స్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మార్కింగ్ చేసిన దాన్ని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఆ తర్వాత మనం నెక్ వెడల్పు వచ్చి 8.5 ఇంచెస్ వచ్చింది. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఆ తర్వాత మార్కింగ్ చేసిన దాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇది కాలర్, రౌండ్ కాలర్ ఫ్రెండ్స్. మనం మార్కింగ్ చేసిన దాన్ని టక్ పెట్టుకోవాలి. నెక్స్ట్ క్లాత్ తీసుకోవాలి. కాలర్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. రౌండ్గా ఉంటుంది, నెక్ రౌండ్గా ఉంటుంది. నెక్స్ట్ క్లాత్ తీసుకోవాలి. డబల్ పీస్ క్లాత్ తీసుకోవాలి. సింగిల్ పీస్ కాకుండా డబల్ పీస్ క్లాత్ తీసుకోవాలి. డబల్ పీస్ క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కాలర్ కటింగ్ చేసుకున్నాం కదా, దాని మీద నుంచి 1/4 ఇంచ్ ఉండేలా కాలర్ మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. బకరం మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ బకరం మీద టూ క్లాత్ మీద స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి 1/4 ఇంచ్ మందంతో. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్ రౌండ్ కట్ పెట్టుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన దాని మీద కాకుండా పక్క నుంచి కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ని తిప్పుకోవాలి. బక్రం లోపల సైడ్ వైపు ఉంచుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. అలా నెక్ మీద నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. దాని తర్వాత అది మీద మనం కట్ చేసింది మనం నెక్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ని రౌండ్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ని రౌండ్గా క్లాత్ని సర్చ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది రౌండ్ కాలర్ నెక్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి.
ఇంకో డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ అది కాలర్ ఇలా రౌండ్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత. ఇది ఫ్రెండ్స్ డ్రెస్ కటింగ్ టోటల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.